ఎంత ఎదిగినా తమ మూలాలని మర్చిపోవద్దని వైఆర్పీ ఫౌండేషన్ చైర్మన్ ఎలిసాల రవి ప్రసాద్ అన్నారు. ప్రతి ఒక్కరూ ఉన్నతంగా చదివి మంచి నడవడికతో ముందుకు సాగాలని సూచించారు. శనివారం వైఆర్పీ ఫౌండేషన్ స్కాలర్షిప్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వైఆర్పీ ఫౌండేషన్ చైర్మన్ ఎలిసాల రవిప్రకాష్ మాట్లాడుతూ, తమ ఫౌండేషన్ ద్వారా ఈ ఏడాది 80 లక్షలను పంపిణీ చేయటం జరిగిందని, ఇందులో భాగంగానే నల్గొండ జిల్లాలో 41 మంది విద్యార్థులకు 12 లక్షల రూపాయలను పంపిణీ చేశామన్నారు. విద్యార్థులు ఉన్నతంగా చదివి సమాజానికి ఎంతో కొంత మేలు చెయ్యాలని సూచించారు. తమ సంస్థ చదివే విద్యార్థులకు అండగా ఉంటుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ మంచి వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలని కోరారు. స్కాలర్షిప్లను ఉపయోగించుకుని మంచిగా చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని అన్నారు. విద్యార్థులు మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవాలని, ఉన్నత స్థితికి చేరుకోవాలని, తద్వారా సమాజానికి తోటి విద్యార్థులకు సహాయ సహకారాలు అందించాలని, చేసిన మేలను మరవద్దని, చదువుతో పాటు సంస్కారం కూడా నేర్చుకోవాలన్నారు. ఎవరికి ఇష్టం ఉన్న రంగాల్లో వారు పట్టుదలతో, అంకితభావంతో కష్టపడి చదువుకొని బంగారు భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవాలన్నారు. వైఆర్పీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద, ప్రతిభగల విద్యార్థులకు స్కాలర్షిప్లను అందించడంతో పాటు ప్రతి సంవత్సరం మట్టి వినాయకులను పంపిణీ చేయటం జరుగుతుందని చెప్పారు. ఈ సేవా కార్యక్రమాలు ఇలాగే కొనసాగుతాయని అన్నారు. ఎంత ఎదిగినా కుల, మత, వర్గ భేదాలు లేకుండా ఐక్యంగా ఉంటూ అభివృద్ధి చెందాలన్నారు. నల్గొండ కార్పొరేటర్ యామా కవితారాణి మాట్లాడుతూ, విద్యాధ్యానం అన్నిటికంటే గొప్పదనమని, అది సమాజంలో మార్పు తెస్తుందని అన్నారు. సాయం పొందిన విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించాలని కోరారు. కార్యక్రమంలో వైఆర్పీ ఫౌండేషన్ డైరెక్టర్ శరశ్చంద్ర, వైఆర్పీ ఫౌండేషన్ జిల్లా ఇన్ఛార్జ్ యామా దయాకర్, రవిప్రసాద్ మిత్రులు, రాఘవాచారి, ఆనంద్ బాబు, వైఆర్పీ నల్గొండ టీం సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు నల్లగొండ పట్టణంలో, నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఒక 41 మంది స్టూడెంట్స్కు, పేద విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. అందులో అన్ని రకాల ఇంజనీరింగ్, ఎంబీబీఎస్, స్కూల్ అండ్ 5th క్లాస్, ఇంటర్మీడియట్ అందరికి కూడా ఇచ్చాము. ఈ విధంగా వైఆర్పీ ఫౌండేషన్ నుంచి మేము గత 8 ఇయర్స్ నుంచి కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ సంవత్సరం మాత్రం కొద్దిగా పెద్ద ఎత్తున ఆల్మోస్ట్ ఒక 107 మెంబర్స్కి ఇచ్చాము, అరౌండ్ 45 lakhs. అనదర్ అప్లికేషన్స్ కూడా ఇంకా పెండింగ్ ఉన్నాయి. We may reach around end up to 150 members this year for scholarship, around 70 to 75 lakhs. సో సామాజిక బాధ్యతగా మేము వైఆర్పీ ఫౌండేషన్ నుంచి ఫ్రీ అంటే ఎడ్యుకేషన్కు ప్రాముఖ్యత ఇస్తున్నాము. దాంట్లో భాగంగా మేము ప్రతి సంవత్సరం పేద విద్యార్థులకు YRPFoundation.com కనుక వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళ యొక్క అర్హతలను బట్టి, వాళ్ళ యొక్క వీకర్ సెక్షన్ అర్హతలను బట్టి తప్పకుండా కుల, మత తేడా లేకుండా అందరికీ మేము స్కాలర్షిప్ ఇస్తున్నాము. అదేవిధంగా వైఆర్పీ ఫౌండేషన్ నుంచి ఎన్విరాన్మెంట్ ఫ్రీ కోసము వినాయక చవితి సందర్భంలో 10 సంవత్సరాల నుంచి ఒక 15 నుంచి 20 వేల మట్టి విగ్రహాలు ఇస్తున్నాము. ఈసారి కూడా ఇస్తాము. ఏదో సామాజిక బాధ్యతగా సొసైటీ నుంచి మేము ఇంత ఎదిగాం కాబట్టి సొసైటీకి అందించడం కోసం మేము చేసే కార్యక్రమం ఇది. అందులో భాగంగా అందరూ పిల్లలు కూడా బాగా చదువుకొని వాళ్ళు వృద్ధికి చెంది వాళ్ళు కూడా 10 మంది సాయం చేయాలని కోరుతూ ఈ సందర్భంగా మీరు అందరూ వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు వైఆర్పీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, తర్వాత వైఆర్పీ ఆఫీస్లో వెలిశాల వైఆర్పీ ఫౌండేషన్ అధినేత వెలిశాల రవిప్రసాద్ గారు మరియు వారి తనయుడు శరశ్చంద్ర గారి ఆధ్వర్యంలో నల్లగొండలో సుమారు 41 మంది పీపుల్కి, అంటే అందులో మెడిసిన్ స్టూడెంట్స్ ఉన్నారు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు, 10th స్టూడెంట్స్ ఉన్నారు, తర్వాత 8th, 9th స్టూడెంట్స్, వీళ్ళందరూ పిల్లలు ఎవరైతే స్కూల్ ఫీజు కూడా కట్టుకోవడానికి చాలా ఇబ్బంది. ఈరోజు మనం కరోనా నుంచి చూస్తూ ఉన్నాము, ఎవరికైనా ఫీజు భారం అయ్యిందండి, ఫీజులు కట్టుకునే పరిస్థితికి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అది గుర్తించి గత 7 సంవత్సరాల నుంచి వైఆర్పీ ఫౌండేషన్ నుంచి పిల్లలకి విద్యలో మనం స్కాలర్షిప్ అందిస్తున్నామండి. అదేవిధంగా ఈరోజు ఇక్కడ 41 మంది పిల్లలకి సుమారు 12 లక్షలు అండి ఈరోజు విద్యార్థులందరికీ కూడా స్కాలర్షిప్ అందజేయడం జరిగింది. కాబట్టి పిల్లలందరూ ఎవరైతే పిల్లలైనా కానీ, పేరెంట్స్ కానీ
నేను ఒకటే వాళ్ళని చెప్తున్నది ఏంటంటే ఈ స్కాలర్షిప్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళు మంచిగా చదువుకొని ఉన్నత స్థానాల్లో ఉండాల్సిందిగా కోరుతున్నాను. ఇది ఒకటి, ఎందుకంటే తను చాలా సింప్లిసిటీగా చెప్పినారు ఏంటంటే వాళ్ళ సొంత డబ్బులతో అండి. ఈరోజు వెలిశాల రవిప్రసాద్ గారు సొంతంగా సంపాదించిన డబ్బులతోటి ఈ స్కాలర్షిప్ని ఇవ్వడం జరుగుతుంది. తను సింపుల్గా చెప్పేసి ఇప్పుడు మీరు విన్నారు ఏంటంటే నేను సమాజ సేవ చేయడానికి సామాజిక బాధ్యత అని చెప్పినారు. మీరు కూడా అదే బాధ్యతగా మీరు అందరు బాగా చదువుకొని ఎవరైతే స్కాలర్షిప్ పొందినారో వాళ్ళందరికీ కూడా నేను కంగ్రాచులేషన్స్ చెప్తూ ఈ అందరి తరఫున నల్లగొండలో ఈరోజు తీసుకున్న ప్రజలందరి తరఫున కానీ పిల్లలందరి తరఫున కూడా నేను విద్యార్థుల తరఫున వైఆర్పి ఫౌండేషన్ అధినేత వెలిశాల రవిప్రసాద్ గారికి మరియు శరత్చంద్ర గారికి వారి కుటుంబానికి అందరికీ కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఇంకా చాలామంది అప్లై చేసుకున్నారండి. మరి నెక్స్ట్ లిస్ట్లో కూడా ఇంకా రావడానికి చూసి వాళ్ళు ఇంకొకటి వైఆర్పి ఫౌండేషన్ ఏంటంటే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసుకున్నప్పుడు పారదర్శకంగా చూసి మెరిట్ చదువుకునే విద్యార్థులకి స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అది గుర్తుంచుకోవాలి. ఎవరైనా ఆన్లైన్లో చేసుకోవచ్చు, అన్ని పారదర్శకంగా జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా పిల్లలు స్టూడెంట్స్ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మరి వెలిశాల రవిప్రసాద్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాం. నా పేరు రాహుల్, నేను ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. వైఆర్పీ గురించి నాకు మా ఫ్రెండ్ ద్వారా తెలిసింది, అప్లై చేశాను. వాళ్ళు నా ఫీ ప్రొవైడ్ చేస్తున్నారు. నా పేరు పూజిత, నేను ఫైనల్ ఇయర్ మెడికల్ స్టూడెంట్ని. జిఎంసీ నల్గొండలో చదువుతున్నా. నా ఫ్రెండ్ వల్ల నాకు ఈ స్కాలర్షిప్ గురించి తెలిసింది, అప్లై చేసుకున్నాను. ఇది నాకు చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రవిప్రసాద్ సార్. Myself Kiranmay, I am from JMC Nalgonda, final year MBBS students. I got the scholarship from YRP Foundation. చాలా ఉన్నతమైనటువంటి ఈ కార్యక్రమానికి ఇందులో భాగస్వామి అయ్యేటువంటి అవకాశం కల్పించినటువంటి వైఆర్పీ ఫౌండేషన్కు మొట్టమొదటి ధన్యవాదాలు తెలుపుతూ, మిత్రుడు అందరం నేను రాఘవ అందరం కూడా స్కూల్ మేట్స్. అయితే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చూస్తుంటే ఇది 2వ సంవత్సరం నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడం. ఈ కార్యక్రమాన్ని చూసినట్లయితే ఎవరైనా ఒక రైతు పంట వేసిన తర్వాత దాన్ని కృషి చేసిన తర్వాత దాని ఫలితాన్ని చూస్తుంటే ఆ ఆనందం ఒక రకంగా ఎంత ఉంటుందో తెలుసు. అలాగే మీరందరి యొక్క ఈ యొక్క సక్సెస్ ఏదైతే ఉందో రవిప్రసాద్ గారికి ద్విగుణీకృతమైనటువంటి యొక్క ఆనందాన్ని కల్పిస్తుంది. వారు చేసినటువంటి సహకారానికి ఫలితాన్ని చూపించడమే కాకుండా నేనంటాను వారినే ఆదర్శంగా తీసుకొని వారి స్థాయిలో కాకుండా ఉడతా భక్తిగా మీరు కూడా భవిష్యత్తులో ఇలాగా సమాజానికి ఉపయోగపడేట్టుగా ఉండడానికి ఆదర్శం తీసుకోవాలి అని చెప్పేసి తెలియజేస్తూ వైఆర్పి ఫౌండేషన్కు ఇంత చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు వైఆర్పి ఫౌండేషన్కు రవిప్రసాద్ గారికి అభినందనలు తెలియజేస్తూ కూడిస్తున్నాను. ధన్యవాదాలు. రవిప్రసాద్ నా మిత్రులందరూ నాకు చాలా గర్వకారణంగా ఉంది. అవును, మీకు ఎందుకు స్కాలర్షిప్ ఇవ్వాలి? అసలు దేనికోసం ఇవ్వాలండి మీకు? మీరు రవిప్రసాద్ గారికి ఏమవుతారని? చెల్లి అవుతారా, అక్క అవుతారా, లేకపోతే పొట్ట అవుతారా, బిడ్డ అవుతారా? ఎందుకు ఇస్తున్నాడు ఆయన మీకు? మీలో ఉన్న విద్యాదృష్టిని పెంపొందించడానికి కోసం, మీలో ఉన్న విద్యార్థులకి ప్రతిలింపజేయడం కోసం ఆయన ఇస్తున్నారు. చదువుకుని మెరిట్ స్టూడెంట్స్ అంటే ఇష్టం, వాళ్ళలో ఇంకా ప్రోత్సాహం కలిగించాలని చెప్పేసి ఈ స్కాలర్షిప్ అవార్డ్స్ ఇస్తున్నాడు. దాన్ని మీరు నిలబెట్టుకోవాలి. ఆ సార్కి ఏదైతే ఆశయం ఉందో దానికి మీరు పూర్తిగా తోడ్పడాలి. అప్పుడే ఆయన చేసిన ఈ సహాయం మీకు అందిస్తున్న సహాయానికి స్వాగతం ఏర్పడుతుంది. నా పేరు బచ్చురాయ, నేను ఒక ఆటో డ్రైవర్ని. నాకు 2 పాపలు. పెద్ద పాప వచ్చేసి ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ సిద్దిపేట్ సోషల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సిద్దిపేట్. అయిన తర్వాత సిద్దిపేట్లో జాయిన్ అయిన తర్వాత సార్ దగ్గరికి ఈ వైఆర్పీ ఫౌండేషన్ అప్లై చేసుకున్న తర్వాత సార్ గారికి పెద్ద పాపను తీసుకొని వచ్చినప్పుడు చిన్న పాప కూడా మా అక్కతో నేను వస్తా అని చెప్పేసి సార్ దగ్గరికి వచ్చి సార్ చెక్ ఇచ్చింది. సార్ ఫస్ట్ కాలేజీ చెక్ ఇచ్చిన తర్వాత మా చిన్న పాపతో మాట్లాడుతుంటే సార్ నేను మా డాడీ ఆటో డ్రైవర్, నేను కూడా ఒకవేళ ఎంబీబీఎస్ ట్రై చేస్తా, నీట్ రాస్తా సార్, నాకు కూడా మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా సార్ అక్కడ చేసినట్టుగా అంటే, నువ్వు ర్యాంక్ కొట్టుకొని రామ్మా, నేను చూసుకుంటా అని చెప్పి సార్ మాట ఇచ్చిండు. అట్లానే ఆ పాప కూడా కష్టపడి ఆల్ ఇండియా 100 ర్యాంక్ తెచ్చుకున్నాను.
ఎల్సీఆర్ ప్రొఫెసర్ సార్ హెల్ప్ మీ అలాట్ 2 years నుంచి నాకు స్కాలర్షిప్ చాలా వల్లనే వస్తుంది. మేము అవసరం రావడానికి కారణంగా సార్ అంటారు. చాలా మీ పిల్లలందరికీ హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను సార్. నేను ఇప్పుడు అవసరం చేస్తున్నాను. నెక్స్ట్ I want to be a pediatrician. I will take the inspiration as sir as an inspiration. I will help all this. Hello.